జోన్ 2 పరిధిలో నీటి కొరత ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. నీటి సరఫరా విభాగంలో పనిచేస్తున్న సుమారు 1100 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం శుక్రవారం నుంచి సమ్మెబాట పట్టారు. అధికారులు పట్టించుకోకపోవడంతో నగరంలోని పలు చోట్ల నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. గతంలో ఉద్యోగ సంఘాలతో జరిగిన చర్చలు విఫలమైన నేపథ్యంలో ఈ ఆందోళన తారాస్థాయికి చేరింది. ప్రజలు త్రాగునీటి కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పెంచిన జీతాలు మేము వెంటనే పెంచుతాము అని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి ఈ జీతాల విషయంలో ఇంతవరకు కూడా మాకు సరైన క్లారిటీ లేదు. ఒక అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు ప్రభుత్వం వారు, అధికారులతో మాట్లాడి ప్రభుత్వంతో మాట్లాడి అనౌన్స్మెంట్ ఇచ్చారు. లాస్ట్ టైం 10వ తేదీన మేము కూల్ డౌన్ చేశాం. ఆ విషయంలో అధికారులందరూ కూడా స్పందించి మాకు వెంటనే జీతాలు పెంచుతామని చెప్పి 10-15 రోజులు పెంచుతామన్నారు. ఇంతవరకు కూడా అధిగతి లేదు. కాబట్టి ఈ విషయంలో కార్మికులందరూ ఐక్యం వచ్చినాయి. మరి రేపటి నుంచి అంటే ఈరోజు అర్ధరాత్రి నుంచి స్ట్రైక్లోకి వెళ్ళాలని నిర్ణయించుకున్నాం. 6 గంటల వరకు అధికారులు టైం ఇస్తున్నాం. 6 గంటల లోపు కానీ ఒకవేళ వాళ్ళు కానీ మేము అనుకున్న శాలరీస్ పెంచకపోతే, వాళ్ళు ఫైల్ కానీ కొత్తది పెట్టకపోతే మేము తప్పనిసరిగా సమ్మెలోకి వెళ్తామని మరి కార్మికుల తరఫున మరి నేను తెలియజేస్తున్నాను. ఈ విషయాన్ని కార్మికులందరూ కూడా ఒకే మాట మీద ఉండి అందరూ కూడా మరి ఇందులో సందేహం లేకుండా జీతాలు పెంచినంత వరకు కూడా సప్లై అన్నటువంటి ఆపేస్తాం. కాబట్టి పత్రికా సహోదరులందరూ కూడా మాకు సపోర్ట్ చేసి మా యొక్క ధర్నాన్ని జయప్రదం చేయాలని మనం చేస్తున్నాం. మరి మన మెయిన్ యూనియన్ అయినటువంటి సత్యం వారి యొక్క యూనియన్ సహకారంతో మేమందరం కూడా బంద్లో ఈరోజు అంటే 6 గంటల వరకు